38వ అధ్యాయము 17, 17, 18, 19 వచనాలు ఈ రాత్రి వేళ మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ గల ప్రభువా, నాయన అనంత జ్ఞాని యొక్క దేవ, ప్రభు అల్పులమైన మమ్మల్ని నీవు జ్ఞాపకం చేసుకొని ఇదిగో నాయన సత్యమును గూర్చిన జ్ఞానమును మేము సంపాదించుకున్నట్లు కలిగి ఉండునట్లుగా ప్రభు మా ఎడల ఎంతో కనికరమును చూపుచు నాయన తండ్రి ఈ సంగతులను ప్రభు దైవ ఈ పరిశుద్ధ గ్రంథంలోని ఈ దైవ సత్యములను ప్రభు దైవిక సత్యములను నాయన మీరు మాకు బయలుపరుచుచున్న విధానమును బట్టి తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. మీ ఆత్మ చేత ప్రభు అనేక సంగతులను ప్రభు మాకు బోధించుచున్నందుకే తండ్రి ప్రభు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచున్నాము. ఈ గ్రంథమును చదువుకున్నప్పుడల్లా దీనిని గూర్చి మేము మాట్లాడుకున్నప్పుడల్లా ఈ జీవము ప్రభావం మాకు దొరుకున్నట్లుగా అలాగే మేము సరిదిద్దబడినట్లుగాను సహాయం చేయమని అల్పుడనైన నన్ను మీ సిలువ చాటు మరుగు చేయమని మాతో మాట్లాడుకుని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. 38వ అధ్యాయము 17, 18, 19 వచనాలు నేర్చుకున్నాము. వికటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాతాళమున నీకు స్థుతి కలుగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించు. సజీవులు సజీవులే కదా నేను స్తుతించు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతు. యెహోవా నన్ను రక్షించువాడు. ఇలా మనం చదివిన ఈ వాక్య భాగంలో దేవుని ఉద్దేశాలు మన పట్ల ఎలా ఉంటాయో అలాగే మనం దేవుని ప్రేమ మనకి ఏ విధంగా సహాయం చేయడానికి చూస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. మన దేవుడు ఆయన రక్షకుడని ఒక పేరుంది. ఇక్కడ వాక్యంలో ఉన్నట్లుగానే యెహోవా మనలను రక్షించువాడు. దేని నుండి ఆయన మనల్ని రక్షిస్తాడు? రాబోవు ఉగ్రత నుండి, అలాగే పాపము వలన వచ్చి శిక్ష నుంచి మనల్ని తప్పించి రక్షించడము మరి దేవునికి మన పట్ల ఉండే ఉద్దేశం. దానికి తగినట్లుగా మరి దేవుని సంగతులు మనతో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటో అది మనం స్పష్టంగా గ్రహించుకొని దానికి తగినట్లుగా మనం ఇప్పుడు ఎవరైనా మనల్ని పిలిచారనుకోండి, ఆ పిలిచిన వారు మనతో ఏం చెప్తారో మనం విని దానికి తగినట్లుగా మనం ఎలాగైతే స్పందిస్తామో, వారు ఏం చెప్తున్నారో దానిని విని మనం ఎలాగైతే చేస్తామో, అలాగే ఈ భూమి మీద ఉన్న కాలంలో కూడా మనం దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను కూడా మనము శ్రద్ధగా వినాలి. అలాగే ప్రతి మాటను కూడా మరి ఎలాగైతే మరియను గురించి ఒక మంచి మాట ప్రారంభ అధ్యాయాల్లో సువార్తలో మనం చదివినప్పుడు ప్రతి మాటను ఆమె హృదయంలో ఎలాగ భద్రపరుచుకునిందో, మాటల్ని భద్రపరుచుకోవడం, దేవుని మాటల్ని విలువగా ఎంచి వాటిని మనం భద్రపరుచుకోవడం. చూడండి, అనేకమైన మరి విలువైన వస్తువుల్ని మనుషులు ఎంతో చక్కగా వాటిని భద్రపరుచుకుంటారు. వాటికి విలువను మరి ఆపాదించడం చేత వాటిని భద్రపరుచుకుంటారు. మరి ఒక క్రైస్తవునికి ఏది విలువైంది? తాను ఏది విలువగా చూడాలి అంటే దేవుని వాక్యాన్ని. దావీదు చూసినట్టుగా ఆయన ఒక సందర్భంలో చెప్పినట్లు, వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము. అవును, దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన ఈ పరిశుద్ధ గ్రంథం, ఇందులో రాయబడిన ప్రతి మాటను మనం ఎంతో విలువైనదిగా చూడాలి.
ఎప్పుడైతే మనకు ఆ విలువ అర్థమవుతుందో దానిని మనం భద్రపరుచుకోవడం ప్రారంభిస్తాం. అలాగున మనం దేవుని వాక్యాన్ని వ్యవహరించాలి. అంతేకాదు ఈ వాక్యం చేత మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. మరి లోకం అనుకున్నట్లుగా నెమ్మదిగా ఉంది, పర్వాలేదు అన్నట్లుగా లోకము నడిచే రీతిగా క్రైస్తవుడు లోకస్తుల వలె కాక దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి, సిద్ధముగా ఉండాలి. బుద్ధి కలిగిన వారు ఎలాగైతే తమను తాము సిద్ధపరచుకొని ఉన్నారో అలాగున మనం మంచి బుద్ధిని, స్వస్థ బుద్ధిని సంపాదించుకుని వారమై ఇక్కడ సిద్ధపడి ఉండాలి. అందుకొరకు దేవుని వాక్యం మనతో చెప్పే ప్రతి మాటను కూడా, అది ఎవరైనా మాట్లాడినివ్వండి, ఏ బోధకుడైనా మాట్లాడినివ్వండి, కానీ మాట్లాడిన ప్రతి మాటను కూడా దేవుడు నాకు సెలవిచ్చిన మాట, దేవుడు నాతో మాట్లాడుతున్న మాట, దీనిని నేను శ్రద్ధగా దీనిని తీసుకోవాలి, నేర్చుకోవాలని మనం గ్రహించుకోవాలి. సరే, వాక్యం ఇక్కడ దేవునికి మన పట్ల దేవుని ఉద్దేశములు లేదా దేవుడు మనకి చేసినటువంటి మేలు ఎలాంటిదంటే, ఆయన ప్రేమ చేత దేవుడు మనుషుల్ని ప్రేమించి, మరి ప్రత్యేకంగా సృష్టిలో అనేకమైన సంగతులు దేవుని చేత సృజించబడ్డాయి. అవును కదా, మీరు ఆదికాండం ప్రారంభ అధ్యాయంలో చదివితే అనేకమైన విషయాలు దేవుని చేత సృజించబడ్డాయి. ఆకాశ నక్షత్రముల దగ్గర నుంచి, చంద్రుని నుంచి, మరి పగటికి వెలుగునివ్వడం కోసం, రాత్రికి వెలుగునివ్వడం కోసం, మరి భూమి నుంచి ఆహారం మొలిపించే ఆ భూమి నుంచి మనందరి కొరకు ఆహారం కొరకు మొక్కలను మొలిపించడం దగ్గర నుంచి, ఋతువులు ఇవన్నీ తెలియపరచడం కోసం, ఇలాగ అనేకమైనవి, అలాగే జంతువులు, పక్షులు అనేకమైనవి సృజించబడ్డాయి. కానీ ఎవరు అత్యధికంగా ప్రేమించబడ్డారు? ఎవరు అత్యధికంగా ప్రేమించబడ్డారు? నరుడు అత్యధికంగా దేవుని చేత ప్రేమించబడ్డాడు. మరి పక్షులు సృజించబడినవి కదా. మనం ఏదైనా ఒక మొక్క నాటితేనే దానిని మనం, మరి నేను నాటిన మొక్క అని చెప్పి దానిని మనం ఎంత శ్రద్ధాశక్తులతో దానిని చూస్తూ ఉంటాం. మరి దేవుడు సృజించిన, తన పోలికలో సృజించినటువంటి నరుడిని ఆయన అత్యధికంగా ప్రేమించాడు. చూడండి, ఈ మాట ప్రేమ విషయంలో అత్యధికమైన ప్రేమ, దేవుడు మన ఎడల చూపించిన ప్రేమ అది అత్యధికమైనది. అంటే అధికము కంటే కూడా ఇంకా ఎక్కువైంది. సాధారణంగా అధికం అంటేనే మరి కొలత కంటే కూడా ఎక్కువ అని చెప్పుకోవచ్చు. కానీ దేవుడు చూపించిన ప్రేమ ఎలాంటిదంటే, మన పట్ల అర్హత లేదు, కృపకు మనం, మరి ఆ మాటకు వస్తే వారసులం కూడా మనం కాదు, అయోగ్యులము, అపాత్రులము, అయినప్పటికీ కూడా అత్యధికమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమించడం ఇది ఆశ్చర్యకరమైన సంగతి. మనం అలాంటి ప్రేమను దేవుని యొద్ద నుండి సంపాదించుకోవడం, దేవుని చేత ప్రేమించబడటం. అందుకనే మారిన వారిని గురించి, విశ్వాసం గురించి ఈ మాట ఇలా చెప్పబడింది, దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా అని వారిని ప్రత్యేకంగా పిలిచినట్టుగా మనం అత్యధికంగా దేవుని చేత ప్రేమించబడ్డాం. అదే సమయంలో దేవునిని ప్రేమించే విషయంలో కూడా అపోస్తలుడైన పౌలు తన సంఘాన్ని ఇలా అడిగాడు, నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచుండగా మీ వలన నేను అతి తక్కువగా మరి ప్రేమను పొందడము. దీన్నే మనం దేవుని విషయంలో ఆలోచిస్తే, దేవుడు అత్యధికమైన ప్రేమతో మనల్ని ప్రేమించినప్పుడు మనం దేవునిని ప్రేమించే విషయంలో మన ప్రేమను లేదా మన ప్రేమ సూచనలను, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు ఏం చేశారని ఇక్కడ మనకి బోధిస్తూ ఉండగా, ఇక్కడ వాక్యంలో ఉంది, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమను కోతి నుండి విడిపించితివి. నీ ప్రేమ చేత దేవా, నీ ప్రేమ చేత నా ప్రాణము, నన్ను నాశనమను కోతి నుండి నీవు విడిపించితివి. బంధించబడి ఉంటే అది ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి. దేన్నైనా సరే మనం బంధించి ఉంచితే, లేదా మనమే బంధించబడి ఉంటే ఆ పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనం అడగక మునిపే ప్రేమ చేత మన ప్రాణాన్ని నాశనమును గోతి నుండి ఆయన మనల్ని విడిపించడం,
ఇది అత్యధికమైన ప్రేమ చేత దేవుడు మనకు చేసింది. మీరు కీర్తనలో కూడా చదివితే ఈ మాట ఇక్కడ ఇలా చెప్పబడింది. 40వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యం ఇలాగ రాస్తుంది. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. ఇంతవరించారు. ఇక్కడ రాయబడిన మాట కూడా చూడండి. దావీదు చెప్తున్న మాట, నాశనకరమైన గుంటలో నుండి. చాలా మంది ఇది తాము ఎక్కడికి వెళ్తున్నామో కన్నులు మూయబడి ఉంటే వారి కన్నుల ఎదుట ఏముందో కూడా మనుషులు మరి చూడలేని పరిస్థితి. నేటి కాలంలో పిల్లలు కూడా అలాగా, పెద్దవాళ్ళు మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మూయబడిన నేత్రాలతో దేవుని ప్రేమను చూడలేకపోతా ఉన్నారు. ఇది వాస్తవమైన సంగతి. దేవుని ప్రేమ అన్నింటినీ మైమరిపించేలాగా, మైమరిచిపోయేటట్లుగా చేయగలదు. కానీ ఇది చూడలేని కన్నులతో, మరి మూయబడిన హృదయాలతో, మూయబడినటువంటి కన్నులతో ఉండటం చేత మరి ఎక్కడికి పెడుతున్నారో కూడా మనకి తెలియడం లేదు. అది నాశనకరమైన గుంట అని కూడా మనుషులకు తెలియడం లేదు. అనేకమైన దురలవాట్లు అది నాశనకరమైన గుంట అని కూడా తెలియడం లేదు. మనుషులకు చేదు తీపిగా అనిపించే దినము, మనుషులకు చేదు తీపిగా అనిపించే దినము. వాక్యంలో ఉన్న మాట ఏంటంటే, చేదులు తీపిగా అనుకోని వాళ్ళు శ్రమల పాలవుతారు అన్నట్లుగా నాశనకరమైన గుంట వారి ఎదుటనున్నప్పటికీ, అందులో పడిపోతామని తెలిసినప్పటికీ మనుషులది మరి గ్రహింపు లేని వారిగా, విననొల్లని వారిగా ఉండడం ఎంతో విచారంగా. మన సువార్త ప్రకటించబడే ప్రాంతాల్లోనే విననొల్లని వారిగా మనుషులు ఉండడం, అది ఎలాంటి స్థితి? అది ఎలాంటి స్థితి? అందుకని దేవుడు ఇంకను దేవుడు సువార్తక ద్వారాలు మూయకుండా వాక్యాన్ని వినిపింపజేస్తూ ఉన్నాడు. మరి ఇందాక మనం పాడిన పాటలో ఈ సువార్త మూయబడును, వాక్యము కరువగును అని రాసింది కదా. అప్పుడు మన పరిస్థితి ఏంటి? వాస్తవంగా కోవిడ్ సమయంలో చాలామంది మందిరాలకు దూరం అవడం చేత, ఆరాధనలకు దూరం అవడం చేత మరి బైబిల్ చదివే అలవాటును మానేశారు. అలాగే ప్రార్థనలు చేయడాన్ని కూడా మానివేశారు. అది ఈ విధంగా ఒకవేళ రేపటి దినమందు సువార్తకు ద్వారాలు మూయబడి వాక్యమే కరువయ్యే పరిస్థితి వస్తే, మీరు ఇలాగ బండ మీద, ఇక్కడ రాసిన మాటలో చూడండి, బండ మీదనే నిలవగలరా? నిలిచేటట్లుగా మీరు స్థిరపడ్డారా? ఇది ప్రాముఖ్యమైన మాట. బండ మీదే మీరు నిలిచి ఉండేటట్లుగా స్థిరపరచబడ్డారా? మత్తయి సువార్తలో ప్రభు చెప్పిన ప్రసంగాలు చివరి భాగాల్లో, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇంటిని కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలి ఉంటాడు. దేవుని మాటలను విని వాటి చొప్పున చేయు ప్రతి వాడు, ఎవరైనా సరే దేవుని మాట విని అనేక చోట్ల చెప్పబడింది. ఆయన మాట విని, ఆ మాట విని వాటి చొప్పున చేయబడి. నాకు ఎవరు చెప్తారు ఆ మాటలో? ఈ గ్రంథం మనకి ఎంతో చక్కగా బోధిస్తుంది. ప్రతిసారి మనకు ఒక బోధకులే మన దగ్గరకు వచ్చి నువ్వు ఇలా చేయి అని చెప్పాల్సిన పని లేదండి. లేదా ఒక బోధకుని కొరకు మనం భక్తిని ఎప్పుడు చేయకూడదు. మనుషుల మెప్పు కొరకు ఎప్పుడు చేయకూడదు. మనల్ని ప్రేమించి మన కొరకు తనను తాను అప్పగించుకున్న క్రీస్తే మన భక్తికి మూలరాయి, పునాది అయి ఉండాలి. ఇది వాస్తవమైన సంగతి. ఇలాగ మనం చూడాలి. భక్తికి మూలరాయి, పునాది మన కొరకు తనను తాను అప్పగించుకున్న క్రీస్తే మూలరాయి అయి ఉండాలి. మన మనుషుల కొరకు చూసినప్పుడు ఒక్కోసారి మనం దాన్ని పోగొట్టుకునే ప్రమాదం ఉంది. దేవుని సంతోషపరిచేటట్లుగా మనం జీవించడమే నిజమైనటువంటి భక్తి. అలాగే మన ప్రవర్తన స్థిరపడిందా? దేవుడు
నాశనకరమైన గుంటలో నుండి, ఇక్కడ రాసింది జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన మనల్ని పైకి లేవనెత్తాడు. అందులో మీరు ఉండొద్దు, మీరు అందులో ఉంటే నశించిపోతారు అని చెప్పి దేవుడు మనల్ని పైకి లేవనెత్తాడు. పైకి లేవనెత్తడమే కాదు, మన పాదాలని ఎక్కడ పెట్టాడు దేవుడు తీసుకొచ్చి? మరలా ఇంకో బురదగా ఉన్న చోట పెట్టలేదు. మరలా బురద చేసుకోమని అక్కడే దేవుడు, నా పాదములు నేను కడుక్కుంటుని వాటిని మరలా నేను మురికి చేసుకునేలా అని వాక్యంలో ఉన్నట్లుగా, అలా మురికి అయ్యేటట్లుగా దేవుడు మరలా దాన్ని తీసుకెళ్ళి బురదలో పెట్టలేదు. ఎక్కడ దేవుడు పెట్టాడు అలా పైకెత్తి మనల్ని? ఎక్కడ దేవుడు మనల్ని పెట్టాడు? నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. నా అడుగులు స్థిరపరిచెను. మన అడుగు మన దేవునితో కూడా నడుస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రవర్తనని, మన భక్తి ప్రవర్తన దేవుడు స్థిరపరుస్తాడు. అవును, దేవునితో కూడా కలిసి నడవడం. హానోకు దేవునితో కూడా నడిచాడు. అలాగే మనం కూడా ఈ తరంలో దేవుని మాట విని ఆ మాట చొప్పున నడిచినప్పుడు మనము భక్తిలో స్థిరపరచబడతాం. అలాంటి స్థిరమైన ప్రవర్తన మనకు అవసరం. ఇక్కడ వాక్యంలో రాసింది, నా పాదములు బండ మీద నిలిపి. దేవుడు మనల్ని పైకెత్తిన తర్వాత, ఇప్పుడు పిల్లలు బురద చేసుకొని వస్తే ఏం చేస్తారు? కడిగిన తర్వాత వారిని ఒక మంచి చోట నిలబెడతారు. బురద లేని చోట దాన్ని తీసుకెళ్ళి నిలబెడతారు. పిల్లల్ని శుభ్రంగా కడిగి మరలా నువ్వు దాన్ని చేసుకోవద్దు, అలా చేసుకోవద్దు అని చెప్పి ఒక మంచి నేల మీద, ఒక గచ్చు అయితే ఒక గచ్చు మీద వారిని నిలబెడతారు. అలాగే దేవుడు కూడా మనల్ని మన పాదములను బండ మీద నిలిపి మన అడుగులని దేవుడు స్థిరపరిచాడు కదా. ఇలాగ మనం మరి పైకి ఎత్తబడిన తర్వాత, నేను ప్రభువుని నమ్ముకున్నాను, నేను మారు మనసు పొందాను, నేను రక్షించబడ్డాను అని చెప్పుకొని, నేను మారు మనసు పొందాము అని చెప్పుకునే ప్రతి ఒక్కరూ కూడా వారి పాదములు ఎక్కడ నిలిచి ఉన్నాయి, ఎక్కడ నిలపబడ్డాయి? ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా వాక్యమే కరువైనప్పుడు, వాక్యమే కరువైపోతూ ఉన్నప్పుడు మనము బండ మీదే మన అడుగులు నిలిపి ఉన్నట్లుగా మనము స్థిరంగా నడవగలమా? ఒకవేళ మనం అలాగ తప్పిపోయినట్లయితే మనం ఏం పోగొట్టుకుంటాం తెలుసా? నిత్యత్వాన్ని, పరలోకాన్ని, ప్రభుతో కూడా ఉండే భాగ్యాన్ని పోగొట్టుకుంటాం మనం. నాతో కూడా మీరుండులాగునా అని దేవుడు మనకి మరి వాగ్దానం చేయబడింది కదా. యోహాను సువార్తలో ఉంటుంది ఆ మాట, నాతో కూడా మీరుండులాగునా, నేనుండు చోట మీరు కూడా ఉండులాగునా, నేనుండే చోట మీరు కూడా ఉండులాగునా, నేను మళ్ళా మీకోసం వస్తాను, నేను తీసుకొని వెళ్తాను. అంతవరకు కూడా మీరు నా నామం నిమిత్తం ఏం కలిగినా, శ్రమ అయినా, హింస అయినా, కరువైనా, ఇక్కడ ఒక మాట రాయబడింది, వికృతమైన ఆయాసం, ఇలాంటివి మనల్ని ఆయాసపరిచే సంగతులు కలిగినప్పటికీ కూడా మనము మరలా ప్రభు తీసుకునే వరకు కూడా మనం నిలిచి ఉండాలి. నా పాదములు బండ మీద నిలిపి మనం ప్రభువుని అడగాలి. ప్రభువా, నా పాదములు, నా అడుగులు ఇలాగ స్థిరపరచండి అయ్యా అని చెప్పి మనం అడగాలి. నేను ఒక దైవజనుడి జీవిత చరిత్రలో ఒక పుస్తకంలో చదివాను. దేవుడు మనల్ని ఒక్కసారి ఆ చివరి ఎక్కడో ఉన్న ఆ కొండను చూపించి, లేకపోతే పరలోక పట్టణాన్ని అడుగు అక్కడ ఉందని చెప్పి నడుచుకుంటూ వెళ్ళమని అలాగా మనం చేరాల్సిన గమ్యాన్ని ముందుగానే చూపించి, మీరు నడిచి వెళ్ళండి అని అలాగ చెప్పడం. కానీ ప్రతి అడుగు వెంట అడుగు, ఇప్పుడు మొదట ఒక అడుగు మనం విధేయత చూపిస్తే రెండవ అడుగులోకి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మొదటి అడుగులోనే నువ్వు తప్పిపోయావు అనుకోండి, రెండవ అడుగుని వేసే అవకాశం ఉండదు అని అలాగా ఆయన తన అనుభవాన్ని చెప్పారు. అవును, మనం మొదట ఒక అడుగుకి విధేయత చూపిస్తే తర్వాత రెండో అడుగుకి దారి దేవుడు చూపిస్తాడు. అక్కడ కూడా మనం నడిస్తే ఇంకొక అడుగుకి దేవుడు అలాగా మన అడుగులను స్థిరపరుస్తూ దేవుడు అలాగ నడిపిస్తాడు. మన అడుగుల్ని అలాగ స్థిరపరుస్తూ దేవుడు నడిపిస్తాడు.
ప్రేమ మనకి చేసినటువంటి ఈ గొప్ప మేలుని, ఆ నాశనమైన కోతిలో నుండి దేవుడు మనల్ని విడిపించి ఉండగా మనం ఎంతో కృతజ్ఞులమై ఉండాలి. అలాగే ఇంకొకటి మాట కూడా ఇందులో యెషయా గ్రంథం మనం చదివిన చోట, మనం చదివిన భాగంలో, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. పాపములను దేవుడు ఎలా చూస్తున్నాడో చూడండి. మనమందరం కూడా మరి అనేకమైన విషయముల్లో పొరపాట్లను కలిగి ఉండి అనేకమైన పాపముల చేత మరి వాటిలో నుండి మనం రక్షించబడ్డాం. నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు అని చెప్పి వాక్యంలో నుండి మన క్రియలు దేవునికి ఎంతో ఇబ్బందికరంగా, అసహ్యకరంగా ఉన్న జనంలో మనం ఎంతో కనికరించబడ్డాం. అయితే ఆ మనుషునిలో ఉన్న పాపము విషయంలో దానిని పరిహరించాలి అనేది దేవుని యొక్క ఆలోచన. అందుకొరకు క్రీస్తును మన పరిహారం నిమిత్తము, యేసే నా పరిహారి అని దైవజనుడు పాడినట్టుగా, మన పాప పరిహారార్థం నిమిత్తము, మన పాపముల నిమిత్తం ఆయన అప్పగింపబడింది. ఇక్కడ దేవుడు పాపమును చూసే విషయం చూడండి. మనం ఆయన ఎద్దకు వచ్చినప్పుడు, ఆయన తట్టు తిరిగినప్పుడు, యథార్థముగా మనం పశ్చాత్తాపడినప్పుడు, అవును విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు, మన ఓట్ని క్షమించమని అడిగితే పాపం మీద విజయాన్ని ఎప్పటికీ సాధించలేదు. మనకి విజయం సాధించాలి అనే ఒక ఆలోచన ఉంటుంది, ఒక ఆశ ఉంటుంది. పాపమును నేను జయించువానిగా, అనేక మంది చెప్తారు ఈ బలహీనతను నేను జయించలేకపోతున్నాను అని. మనం ఏదైనా సరే జయమును చూడాలి అంటే మొదట దాన్ని విడిచిపెట్టాలి, అదే సమయంలో దానిని అసహించుకోవాలి. అట్టివారు విజయాన్ని సంపాదించుకోగలుగుతారు దేవుని సహాయం చేత. అలాంటి వైఖరి మనలో లేనప్పుడు మనము పాపముతోనే కలిసి కొనసాగుతాం. కానీ దేవుడు అలా అందుకొరకు మనల్ని పిలవలేదు కదా. నీతికి వారసులుగా ఉండడం కోసం, పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందడం కోసం మనం పిలువబడ్డవారు. మరి ఇటు వారు ఎలా పొందుతారు కదా? పొందలేరు. అదే సమయంలో వాక్యం మనకి ఏం చెప్తుంది అంటే, దేవుడు తట్టు తిరుగు వారి విషయంలో, యథార్థంగా పశ్చాత్తాపడు వారి విషయంలో, వారి పాపములతో అవి వీపు వెనక తట్టు మరలా వాటిని జ్ఞాపకం చేసుకొనను. మీరు మీకా గ్రంథంలో చూసినట్లయితే పాత నిబంధనలోనే 7వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. 767వ పేజీ 18-19 వచనాలు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడు అయిన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరలా మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేతువు. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషాన్ని పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై మన జీవితంలో అతిక్రమములు లేకుండా చూసుకోవాలి. దేవుని వాక్యాన్ని అతిక్రమించే వారిగా ఆయన జనులు ఉండకూడదు. పాత నిబంధనలు అనేక సమయాల్లో ఆయన జనులైన వారు దేవుని మాటల్ని అతిక్రమించిన ప్రతిసారి కూడా తెగులు వారి గుడారాల్లో సమీపించింది, వారి ఇళ్లలోకి చొరబడింది. అలాగే వారు యుద్ధానికి పోతే ఆ యుద్ధంలో ఓడిపోయారు. అలాగే వారు నడిపించబడే చోటైతే ఆ పాళెంలోనే వారు నిలిచిపోయారు.
చూడండి, ఇలాగా నిలిచిపోయేటట్లుగా ఇలాగా ఆగిపోయేటట్లుగా చేస్తుంది. మన ఆత్మీయ అభివృద్ధికి పెద్ద ఆటంకం ఏమైనా ఉంది అంటే అది దేవునితో మనం సహవాసం చేయకపోవడమేనండి. దేవునితో మనం తగినంత సహవాసం చేయనప్పుడు, ప్రార్థనలో దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో మనం తగినంత మరి సహవాసాన్ని కలిగి ఉండకపోతే మన ఆత్మీయ అభివృద్ధి కనిపించదు. మనకి కనిపించదు, మన ఇంటి వారికి కనిపించదు, సంఘంలో కనిపించదు, బయట చూసే వారికి కూడా అది కనిపించదు. దానికి గల లోపం ఏంటి? అది మనం వెతికి పట్టుకోవాల్సింది. లోపం ఎక్కడ జరుగుతుంది? అది మనం వెతికి పట్టుకోవాల్సింది. ఒక దోషమా, ఒక అతిక్రమమా, నా యందు ఏముంది? అది ఒక దోషమా, ఒక అతిక్రమమా, ఒక పాపమా, ఏది నిలిపి ఉంచుకుంటున్నానో అది నా ఆత్మీయ అభివృద్ధిని ఆటంకపరుస్తుంది కదా. ఇది వెలికి పట్టుకోవాల్సిన విషయమేనండి. దేవుడు మన దోషములను యథార్థంగా మనం ఆయన పెరిగినప్పుడు అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడువైన నీతో సముడైన దేవుడు ఉన్నాడా? ఆయనతో సముడైన దేవుడు ఉన్నారా? లేరని చెప్పొచ్చు. నాకు 100% లేరనే చెప్పొచ్చు. అనేక చోట్ల అవతారాల్లో ఈ మాటలు వింటూ ఉంటాం. దుష్టుల్ని శిక్షించాలి అని, మంచి వాళ్ళని రక్షించాలి అని. నరునిలో ఎక్కడి నుంచి మంచిని మనం కనుగొనగలం? పాప సహితునిలో నుంచి. ఈ వాక్యాన్ని చదివి ఉంటారని చెప్తున్నాను. పాప సహితునిలో నుంచి ఎక్కడి నుంచి మంచిని మనం కనుగొనగలుగుతాం కదా? మనం దాన్ని కనుగొనలేము. కానీ క్రీస్తు మనల్ని బాగు చేయడం కోసం, మనల్ని రక్షించడం కోసం మన దోషములను ఆయన కనిపెట్టి చూడక, వాటిని క్షమించు దేవుడైన నీతో సముడైనటువంటి దేవుడు ఎవరైనా ఉంటారా? ఆయన ప్రేమ మన కొరకు ఇలాగ ఎదురు చూచుతూ ఉన్నప్పుడు మనము మన పాపములను మనకు ముందుగా పోనీయకూడదు, మన వెంట వచ్చినట్లుగా కూడా చేసుకోకూడదు. చెప్తాను, ఆ వాక్య భాగాల్లో కూడా మళ్ళా చూపిస్తానని. అలాగే ఆయన కనికరం చూపుట యందు సంతోషించువాడు కనుక నిరంతరము కోపం ఉంచడు. అలాగే ఆయన మరలా ఇక్కడే మనం అర్థం చేసుకోవాలి. ఆయన మరలా మన యందు జాలిపడును. ఒకవేళ మనము తొట్టిల్లి నీరసించి లేదా పడిపోయినట్లయితే, దేవుని తప్పు తిరిగితే ఆయన మరలా మన యందు జాలిపడును. అలాగే మన దోషములను అణిచివేయును. వారి పాపములన్నిటినీ సముద్రపు అగాధములో నీవు పడవేదు. సముద్రము లోతైనది. ఒక నది కంటే కూడా సముద్రము ఎంతో లోతైనది. ఇంకా సముద్రపు అగాధములు అంటే ఇంకా ఎక్కువైన లోతు ఉండేవి కదా. చాలా వస్తువులు, కొన్ని షిప్స్ మునిగిపోయినప్పుడు చాలా లోతుకు వెళ్ళినప్పుడు అది వెలికి తీయడానికి, లేదా అసలు అది దానికి సంబంధించి ఏదైనా సరే కనుగొనాలి అంటే చాలా లోతుకు మనుషులు ఈ సముద్రంలో లోపలికి వెళ్ళేవారు చాలా లోతుకు వెళ్ళి వాటిని పరిశీలనలో ప్రయోగాలు చేస్తూ ఉంటారు. దేవుడు యథార్థంగా తన తప్పు తిరుగు వారి విషయంలో, వారి దోషములు, వారి పాపముల విషయంలో వాటిని ఎక్కడ పడవేస్తారని చెప్తున్నారు? సముద్రపు అగాధములో పడవేస్తారని చెప్తున్నారు. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? చెప్పి నేను ముగిస్తాను. మొదటి తిమోతిలో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో దేవుడు పాపముల విషయమై ఇలాగ వీపు వెనుక తట్టు వాటిని పారవేస్తానని, సముద్రపు అగాధములు వాటిని పడవేతునని చెప్తూ ఉండగా, కానీ చాలామంది గ్రహింపు లేక తాము నిలుచున్నామని తలంచుకొనుచు ఇదిగోండి ఇలాగా తిమోతికి రాసిన మొదటి పత్రిక
ఐదవ అధ్యాయము 24-25 వచనాలు. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనివి దాచబడనేరవు. పిల్లలు, ఈ వాక్య భాగంలో కూడా చూడండి. కొందరి పాపములు అని స్పష్టంగా ఇలా నొక్కి చెప్పబడతారు. అందరి పాపములు. దేవుడు మన పాపములను వీపు వెనుక తట్టు మరి అలాగ చూడాలని సముద్రపు అగాధంలో పడబెత్తిన చెప్తూ ఉంటే, కొందరు గ్రహింపు లేకుండా, పాపము విషయమైన గ్రహింపు లేకుండా, మేము మారాం కదా, లేదా మేము మారు మనసు పొందాం కదా అని ఇలా సర్టిఫై చేసుకుంటూ వారు ఎలా జీవించుతున్నారో చూసుకోకుండా, వారి ఆత్మీయత ఎలాగుందో చూసుకోకుండా, మరి ఇలా దేవునికి అవిధేయులుగా ఉంటూ కొనసాగుతూ ఉంటే, ఇక్కడ వాక్యాలు చెప్పినట్లుగానే అందరి పాపములు నేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. ఇప్పుడు ముందుగా నడిచేవారు ఎవరైనా సరే వాళ్ళే మొదట గమ్యాన్ని చేరుకుంటారు కదా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం, ఒక పరుగు పందెంలో ఎవరైతే ముందుగా నడుస్తారో వారే గమ్యాన్ని ముందుగా చేరుకుంటారు. అలాగే యోహాను సువార్తలో యేసు ప్రభు యొక్క పునరుద్ధానాన్ని గురించి శిష్యులకి చెప్పినప్పుడు వారిద్దరూ కూడా, యోహాను, పేతురు కూడా, వారిద్దరూ కూడా మరి వెళ్ళినట్టు ఆ సందర్భంలో యోహాను ముందు ఎవరు ముందు సమాధిని చేరుకున్నారు? యోహాను ముందుగా వెళ్ళాడు. సరే, చూసారా చూడదని అలా వస్తే, అలాగే మనము ఆయన ప్రేమ చేత మనల్ని నాశనమైన గోతిలో నుండి, పాపము లేదా జగటగల దొంగ గోబిలో నుండి ఆయన మనల్ని లేవనెత్తి బండ మీద మనల్ని నిలిపి ఉంచాలని అనుకుంటా ఉంటే, మనమేమో కొందరు వారి పాపములు వారికి ముందుగా నడిచేటట్లుగా, వారి పాపములు ముందుగా నడుస్తాయి, వారేమో వారి పాపములు వెనక ఉన్నట్లుగా ఇలాగా వారి పాపములు ముందుగా పోనిస్తాయి. ఎవరు ముందుగా పరిగెత్తుతారో వారు ముందుగా గమ్యస్థానాన్ని చేరుకున్నట్లు మన జీవితంలో మన పాపములు మనకు ముందుగా వెళ్తే పాపమునకు వచ్చే జీతం ఏమని రాస్తుందండి వాక్యంలో? పాపమునకు వచ్చే జీతము మరణం. ఇది ఎలాగ మనం తప్పించుకుంటాము? క్రైస్తవులు అని చెప్పుకుంటూ ఇదిగోండి ఇలాగా ముందుగా నడిచేటట్లుగా చేస్తే, అలాగే ఇంకొకటి కూడా అక్కడ చెప్పబడింది, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. మరికొందరి పాపములేమో వారి వెంట వెళ్ళుచున్నవి. వారి క్రియలు ఇక్కడ రాయబడిన అటువలే మంచి కార్యములు, సత్క్రియలు, వారి క్రియలు వారి వెంట పోవును అని చెప్పి వాక్యంలో రాసింది. మరి మనం ఏం తీసుకొని వెళ్తున్నాం చెప్పండి? ఇక్కడ రాసినట్టుగా కొందరి పాపములేమో వారి ముందు వెళ్తూ ఉన్నాయి, మరి కొందరివేమో వారితో కూడా వెళ్తా ఉన్నాయి. అందుకని సువార్త మనల్ని మేల్కొల్పుతుంది. మీరు తగినట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. పరలోకం కొరకు తన ఎదుట నిలవబడబో సంఘం అది కళంకమైన, ముడతైన, అట్టిది మరి ఏదైనా లేకుండా ఉండాలి అని, ఇవి మోసుకొని రావాలని దేవుడు కోరడం లేదండి. మన నుంచి మనం వీటిని మోసుకొని వెళ్ళాలని దేవుడు కోరడం లేదు. వాటిని సముద్రపు అగాధంలో పడవేసి వీపు వెనుక తట్టు. మనం కూడా నేర్చుకోవాల్సింది, మన ముందు ఏముండాలి? సిలువ ఉండాలి. మన వెనుక లోకం ఉండాలి. మనకు ముందుగా
ముందుగా నడవకూడదు. మన ముందు సిలువ, మన ముందు సిలువ. అవును, అలాగ మనం ఉంచుకొని నడిస్తే, అలా ఉంచుకొని నడిస్తే మన అడుగులు దినమందు మనం లెక్క చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా రాజు వలె నేను ఆయనకు నా అడుగుల లెక్కను చెప్పేదను మనం చెప్పొచ్చు. అలాగా ఇప్పుడు మన పాపములు మనం ముందుగా నడుస్తూ మనతో కూడా మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళినట్టు ఇలా వెళ్తే మనం ఏం లెక్క చెప్పగలం చెప్పండి. ఇక్కడ వాక్యంలో రాసినట్టు అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. మనం చేయునట్టి మంచి కార్యాలు తేటగా బయలుపరచబడతాయి. సత్క్రియలను ఓపికగా చేయించు ఉండేవారికి దేవుడు ఘనతను, అక్షయతను, మరి మహిమను ఇచ్చును అని వాక్యాలు ఇంకోచోట రోమపత్రికలో ఉన్నాయి. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, అవి మనం మోసుకొని వెళ్ళాలి. మన వెంట సత్క్రియలను మనం మోసుకొని వెళ్ళాలి, సత్క్రియలను మనం తీసుకొని వెళ్ళాలి. మన వెంట వచ్చేటట్లుగా అవి ఉండినట్లుగా చూసుకోవాలి. కొర్నేలి గురించి చెప్పబడినప్పుడు కూడా అలాంటి ఒక సాక్ష్యం ఉంది. నీ సత్క్రియలు కూడా లెక్కించబడ్డాయి లేదా గుర్తించబడ్డాయి. అవును, పరలోకం మన జీవితాన్ని, మన క్రియలను ఎంతో నిశ్చితంగా, బయట ఉన్న మనుషులు మనల్ని ఎంతో నిశ్చితంగా పరిశీలిస్తూ ఉంటారు. మరి అంతకంటే మరి ముఖ్యంగా మనం ఎలాగ జీవించుతున్నామో నిత్యత్వం నుండి కూడా, పరలోకం నుండి కూడా చూడబడు. ఇక్కడ ఇంకో మాట కూడా, బయలుపడనివి దాచబడనేరవు, రహస్యమైనవి ఏవి కూడా బయటపడకుండా ఉండవు. చెవుల్లో చెప్పుకుంది మిద్దెల మీద చాటించబడుతుంది అని రాసింది. కాబట్టి మనం దేవుడు ఎలాగైతే పాపముల విషయంలో అవి వెనక ఉండేటట్లుగా, సముద్ర అగాధంలో ఉండేటట్లుగా చూసినట్టే మనం కూడా క్రైస్తవం అయిన తర్వాత ఏ కొంచెము నిప్పు నాలుకను గురించి చెప్పిన భాగం విస్తారమైన దానిని తగులబెట్టినట్లుగా మన అవిధేయత చేత మనం దేవుని కృపను పోగొట్టుకోకూడదు. మన అవిధేయత చేత దేవుని ప్రేమను మనం పోగొట్టుకోకూడదు. మనకు ముందుగా వెళ్ళేటట్లుగా, పాపములు ముందుగా వెళ్ళేటట్లుగా, లేదా మనతో కూడా ఉండినట్లుగా మనం అలా చేయాలి. సత్క్రియలను మనం వెంటబెట్టుకోవాలి. అలా ఉండేటట్లుగా, అలాగే గ్రామంలో ఉన్న వారు కూడా దేవుని వాక్యం చేత మరి ఈ సత్యమైన సువార్తను విననవ్వని వారిగా కాక, నాశనమైన గుట్టలో నుండి తప్పించబడినట్లుగా, జగటగల నొప్ప ఊపిలో నుండి రక్షించబడినట్లుగా ఈ వారి కొరకు క్రైస్తవమైన మనం ప్రార్థనలో మనము పెడతాము. అలాగే ప్రార్థించవలసినటువంటి క్రైస్తవులు సోమరులుగా ఎప్పటికీ ఉండకూడదు. సోమరులుగా ఎప్పటికీ పిలువబడకూడదు. అలాగ ఉండకూడదు. మనకు అనేకమైన సౌకర్యాలను దేవుడు ఈరోజు విస్తారంగా దేవుడు కల్పించి ఉండగల మనం ఇంకా సోమరులుగా మారిపోకూడదు. చదువుకోవడానికి దేవుడు ఈ గ్రంథాన్ని మనకిచ్చి అనేకమైన మాటలను బోధించడానికి మన సేవకులు మనం ఇచ్చి ఉండగా ఇంకా మనం ఎక్కువగా పనిచేయాల్సిన, ప్రార్థించాల్సిన బాధ్యత మన మీద ఎక్కువగా ఉంది. కాబట్టి మనం ఈ విషయంలో నిర్లక్ష్యంగా ఉండకుండా చూసుకుంటాం, ప్రార్థన చేసుకుంటాం.